ప్రసాద్ గారు తొలి సంతకం చాలా మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూశారు. డిఎస్సిలో అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మనం వస్తాయి అవకాశాలు వస్తాయని చాలా ఆశగా ఎదురు చూశారు. కానీ ఆఖరికి జగన్ సర్కార్ ఇచ్చిన 6100 పోస్టులతో కలిపి 16,000 ఇచ్చారు. ఏం చెప్తారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే ఈశ్వర్ గారు. ఇప్పుడు ఆయన ఇందాకలే ఆయనతో మాట్లాడుతూ 150,000 ఉద్యోగాలు డిఎస్సి నేను ఇచ్చానని చెప్పారు ఆయన గవర్నమెంట్లో. నాకు తెలిసి ఈ 77 సంవత్సరాల స్వతంత్రంలో ఒక్క సంతకంతో 120,000 ఉద్యోగాలు నింపిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయ వ్యవస్థలు. అంత అద్భుతం నేనైతే నా 54 సంవత్సరాల ప్రస్థానం నేను ఎప్పుడైతే చూడలేదు. మీరు చూస్తే మరి జర్నలిస్ట్గా మీరు తరించండి, నేనైతే నాకు అంత ఓపిక లేదు. అంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చారన్నా ఎంత ఇచ్చారనేది మళ్ళీ లెక్కలు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ నా దగ్గర ఉన్నాయి సార్, మీకు ఓపిక ఉందంటే మీరు చెప్పండి. నా దగ్గర అయితే లేక నేను కాము కూర్చున్నాను. ఇప్పుడు గత 5 ఏళ్ల పరిపాలనలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 22,297 పోస్టులను భర్తీ చేస్తూ డిఎస్సి 1998కి సంబంధించింది 4,534, డిఎస్సి 2008కి సంబంధించి 2,193, డిఎస్సి 2024లో 6,100 పోస్టులు, జిఏడి పోస్టులు. అంటే ఇవి ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మాడదాం. అంటే నేను టోటల్ ఉద్యోగ కల్పన 2,36,502 వాళ్ళు చెప్పినట్టు ఇలా జాబ్ క్యాలెండర్లు, ఒక సంతకం, ఇలాంటివన్నీ ఎగ్జిబిషన్ పెట్టుకోక జగన్మోహన్ రెడ్డి అనే ఎరుబోగులోడు ఇన్ని కష్టాలు కోరి తెచ్చుకున్నాడు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చిన జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు 2,36,502. ఇందులో ఇందాక చదివిన ఇవి కాకుండా గ్రూప్ 1 110, గ్రూప్ 2 897, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ 137, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పుడు నేను చదివాను ఇందాక. స్పెషల్ డిఎస్సీ అయిపోయింది. పోలీస్ శాఖలో 6,511, మెడికల్ ఆఫీసర్స్ 1,247. మెడికల్ ఆఫీసర్స్ తెలుసు కదా, ఇలా జాబ్ వేకెన్సీ రాగానే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ నో టైం రిక్రూట్మెంట్ అది. అలాగే మెడికల్ ఆఫీసర్స్ తర్వాత హోమియోపతి ఆఫీసర్స్ 53 మంది, అండ్ స్టాఫ్ వర్కర్స్, స్టాఫ్ నర్సెస్ ఏమో 60,450. ఇది కూడా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. యాజ్ సూన్ యాజ్ వేకెన్సీ అవగానే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం. ఇతర డిపార్ట్మెంట్లో 387, సచివాలయ వ్యవస్థలో 120,000. ఇది ఒక సంతకంతో సార్, 1 డే రిక్రూట్మెంట్. ఇది 126,000. టోటల్ 2,36,502 మందిని రిక్రూట్ చేసిన గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీది. దానికన్నా ముందు చంద్రబాబు గారి గవర్నమెంట్లో గ్రూప్ 1 247, గ్రూప్ 2 ఆఫీసర్స్ 1,428, డిఎస్సి 17,500, పోలీస్ శాఖలో 7,721, ఇతర శాఖలు 7,884. మాత్రమే భర్తీ అయ్యి 7,000 పెండింగ్ అయిపోయి కోర్టు కేసు అవి ఇక్కడ తీసుకొచ్చారు. అవి ఇప్పుడు జగన్ సర్కార్ చేసింది. 2018 డిఎస్సి 6,954. అది క్రెడిట్ 7,000లో 300 మాత్రమే ఫిల్ అయ్యాయి సార్. 7,000 అంటున్నారు కదా సార్. మీరు అది కూడా మన ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనం డివి యాక్ట్ డేటా క్లియర్ చేయలేం కాబట్టి వాళ్ళ టర్మ్ లో గవర్నమెంట్ ఉపాధి కల్పించింది 34,780 మంది. దాంట్లో 7,000 తీసేయాలంట. నేనైతే మీరు తీసేయండి సార్. కలుపుకొనే చెప్పండి. ఇప్పుడు నాకు ఈ 2,36,000 ఆలు టాలీ అవుతారు కదా నాకు. ఓకే, మీకు అర్థమైందా? అక్కడ తగ్గిందో ఇక్కడ ఎక్కిందో మొత్తానికి 2,36,502 రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు తీసుకుంటున్న ఎంప్లాయీస్ ఉన్నారు నాకు. ఈ స్టాటిస్టిక్స్ ఎవరు డివేట్ చేయలేరు కదా, చేయలేరు. రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ నుంచి నేను దీనికి కట్టుబడి ఉన్నాను. ఇది నేను ఛాలెంజ్ కింద కూడా విసురుతున్నాను. ఎవరైనా నన్ను కాంట్రడిక్ట్ చేస్తే నేను ఓపెన్ డిబేట్కి సిద్ధంగా ఉన్నా. సో ఇది కాక మీరు ఒక్క ఉద్యోగం కూడా రాలేదంటున్నారు. అదే చెప్తున్నాను సార్. 2,36,502 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు 2019 నుంచి 24 దాకా ప్రభుత్వం నుంచి రిక్రూట్ చేసింది. అదే 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 34,780 మందిని. స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ప్రూవ్ చేద్దాం. చదవమంటే మళ్ళీ చదువుతాను, నాకు ఓపిక ఉంది. నేను అంటుంది ఏంటంటే ఒకే ఒక్క స్ట్రోక్తో అల్లప్పుడెప్పుడో 150,000 మందికి నేను ఉద్యోగాలు ఇచ్చానని చెప్తే నేనైతే నా 54 సంవత్సరాల వయసులో నేనైతే వినలేదు. మీరు వింటే చెప్పండి అని. మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, 15-20 సంవత్సరాలు బట్టి ఫీల్డ్లో ఉన్నారు నాకు తెలిసి. ఇంత అద్భుతాన్ని మీరు కళ్ళారా చూసి ఉండే ఉంటారు కదా. చూడలేదు. ఎందుకంటే ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న టెన్యూర్లోనే మనం ఎందుకు సార్ చెప్పాను కదా 1998 డిఎస్సి 4,059 పోస్టులు. ఎవరు ఇవ్వాలి అవి? 98లో ఎవరు ఇవ్వాలి సార్? జగన్ సర్కార్ ఇచ్చింది వాళ్ళకి. తర్వాత 2018 డిఎస్సి 6,954. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఎవరు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు గారు కోర్టు కేసులో ఆగిపోయినాయి, నేను ఇవ్వలేదని చేతులు ఎత్తేస్తే ఆ కోర్టు కేసులన్నీ క్లియరెన్స్ చేసి జగన్ సర్కారే ఇచ్చింది 7,000 పోస్టులు కూడా. అందుకు నేను ఆ 7,000 కూడా తీసాను 34,000. మీరు ఆ లెక్క వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు పేరుతో న్యాయం సార్ ఒకటి మాట నాగబాబు గారు లాంటి అమ్మాయి కొడుకు అయితే నేను క్లియర్గా చెప్పగలుగుతాను. 35,000 అన్న కాన్స్పిరసీకి
అంటే నేను కాన్స్పిరసీ ఎందుకు అంటున్నానంటే మీరు ఎన్డీఏ కూటమి కట్టినప్పుడు 35,000 పైచలకు ఉద్యోగాలు ఉన్నాయన్న అభూత కల్పన మీకు కల్పించి వన్ స్ట్రోక్తో మీకు ఇస్తానని చెప్పి వాళ్ళ 16,340కి కన్ఫైన్ అవుతూ అందులో 6,100 తీసేయాలి. ఇక్కడ మీరు నాగబాబు గారి యొక్క అమాయకత్వం అనుకోవాలో లేదంటే సత్యకుమార్ గారు ఓవర్ యాక్షన్ అనడానికి నిదర్శనం ఏంటంటే ఈయన ఎప్పుడైతే ఆ రోజు ఏబీవీపీతోనూ ఇతర సంఘాలతోనూ ధర్నాలు చేయించిన దగ్గర ద రిక్రూట్మెంట్ పర్సంటేజ్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. ఇవాళ వచ్చేసరికల్లా వెన్ దే ఆర్ కన్ఫైన్ టు 16,347 వెనకట్ల మినిస్టర్ హోదాలో దాన్ని కన్ఫైన్ చేస్తున్నారంటే ఆ ఉద్యమానికి అర్థమో పరమార్థం ఉందో ఆయనే చెప్పమనండి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకతని పెంచడానికి పెంపొందించడానికి ఆనాటి సమన్వయం అంటే ఈ రోజున్న ఎన్డీఏ కూటమిలో నాటి పాత్రధారులుగా ఉన్నారా లేకపోతే ప్రేక్షకులుగా ఉన్నవా ఈ రెండు పార్టీలు చేసిన విధ్వంసానికి వాస్తవికతకు వచ్చేసరికల్లా 16,347. ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్నావా దూరంగా ఉన్నావా పొత్తు ధర్మాన్ని నిర్వర్తిస్తున్న మీ ఫ్రంట్ ఎండింగ్ అధినేత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు లేదు చెప్పమనండి, వాళ్ళనే చెప్పమనండి. ఇప్పుడు మనం ప్రశ్నించి కన్నా ప్రజలకు తెలియవలసిన విషయం ఏంటంటే 60,000 35,000 అనే పెద్ద పెద్ద మ్యాజిక్ ఫిగర్స్ చెప్పి ఇవాళ మెగా డిఎస్సీ అని దానికి పేరు పెట్టి నాటికి ప్రభుత్వం చేయలేంది ఈ ప్రభుత్వం యాజ్ సూన్ యాజ్ ఈ కొత్త గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ఒకవేళ వచ్చున్నా సరే ఈ 16,340 ఖచ్చితంగా నోటిఫికేషన్ పడింది. దానికి మెగా డిఎస్సీ అని ఇంత మెస్మరైజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే ప్రజల్ని అబద్ధాల పుల్తో ప్రాణాలకు తెగించి వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇంత తమ్మింగ్ మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రజల్ని ఆ అభూత కల్పనలోనే ఉంచడం అన్నది అంటే మొదటి సంతకం మాయగా కనిపిస్తుంది మీకు ఆబ్వియస్గా. రెండోదికి వచ్చేసరికల్లా మీకు ఎప్పుడైతే 4,000 రూపాయల పెన్షన్ అన్న దగ్గర నేను కూడా ఉద్యోగస్తుడిగా ఉన్నవాడిని మీరు ఉద్యోగస్తులుగా ఉన్నారు. మీకు జీతం పెరుగుదల మీ పర్ఫార్మెన్స్ బేస్డ్లో అన్నట్టుగా పెన్షన్దారులకు కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్లోనే 250 చొప్పున 3,000 రూపాయలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఎంత కష్టపడిందో ఆ పడడానికి ఎన్ని అపాధులు మోసిందో మీరే చూశారు కదా సార్. శ్రీలంక అయిపోయింది, జింబాబ్వే అయిపోయింది, ప్రభుత్వం ఏం నడిపిస్తారో ఇవన్నీ చెప్పినప్పుడు ఒక్క సంతకంతో 4,000 ప్లస్ పాత బకాయిలు 3,000 7,000 ఇవ్వడానికి రెండో సంతకం పెట్టారు కదా సార్ పెన్షన్ మీద. ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పుడు అంటే ఆనాటి ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని వీళ్ళు దాన్ని అట్రిబ్యూట్ చేస్తూ ఇవాళ దాన్ని మెచ్చుకుంటూ వీళ్ళు దీనికి మెచ్చమేకతో లేసే విధానంగా 3,000 రూపాయలు కొత్త భారాన్ని పెంచుకున్నప్పుడు ఆర్థిక వెసులుబాటు ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు చెప్పాలి కదా. ఎందుకంటే సంపద సృష్టిస్తామని ప్రజలు మోసం చేయొచ్చు కానీ రాష్ట్రంకి వచ్చే ఖజానా రోజుకి వచ్చే 357 కోట్ల సాలన వచ్చే రోజుగా ఆ తలసరి ఆదాయం ఎక్కడి నుంచి ఇంకా ఎన్హాన్స్ అయ్యి వస్తుందో చెప్పాలి కదా. ఎందుకంటే 357 కోట్లు మనకు వచ్చిన ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనూ కొన్ని సంస్థల త్రూగా వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి మనం చేస్తున్న రాష్ట్ర ఖజానా విన్యాసం మీ పరంగా నిన్నటిదాకా శ్రీలంక జింబాబ్వే అని అపాదం వస్తున్నప్పుడు దానికన్నా విభిన్నంగానే ఇంకా నెత్తి భారం వేసుకొని తీసుకొచ్చి 7,000 రూపాయల పెన్షన్ రూపంలో మొదటి రోజే సంతకం పెట్టి మీరు రేపు 1వ తారీఖు రిలీజ్ చేసి దానికి మానసిక ప్రిపరేషన్ కన్నా ఆర్థిక ప్రిపరేషన్ మమ్మల్ని ఎలా ఉంచారో ఒకసారి చెప్పానండి.